వాయిస్ అది నా ఆడియో వినబడుతుందా అందరికి? లెట్ మీ నో. ఓకే అంటే స్టార్ట్ చేసుకుంటాను సెషన్. యశ్వంత్, చిన్మయ్ రెడీయా? వాయిస్ నాకొక్కరికే బ్రేక్ అవుతుందా? లేకుంటే అందరికి అలాగే వస్తుందా? చిన్మయ్ ఏదైనా మాట్లాడండి మీరు. సార్ నా వాయిస్ ఆడబుల్‌గా ఉందా? స్ట్రక్ అవుతుందా ఏమైనా? సార్ మీ వాయిస్ అయితే నాకు స్ట్రక్ అవుతూ వస్తుంది. కరెక్ట్ గానే కరెక్ట్‌గానే వస్తుందా? ఓకే. ఓకే. ప్రీవియస్ క్లాస్ ఏదైతే డిస్కస్ చేసుకున్నామో వన్స్ ఒకసారి రివైజ్ చేస్తాను ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్‌లో. సో, ప్లస్ ఫర్ ద చెక్ అండ్ దెన్ డబుల్ ప్లస్ అనేది మనకు డబుల్ చెక్ డెలివర్ చేసుకున్నప్పుడు అండ్ దెన్ హ్యాష్‌ట్యాగ్ ఫర్ ద చెక్‌మేట్ and then 0-0 for the king side castling, 0-0-0 for the queen side castling, cross for capture, and then is equal to for the pawn promotion, and then 1-0 అంటే మనకు వైట్ గేమ్ విన్ అయినట్టు, and then 0-1 అంటే బ్లాక్ గేమ్ ని విన్ అయినట్టు, అండ్ మనకు గేమ్ విన్ అయినప్పుడు ఒక 1 పాయింట్ వస్తుంది కాబట్టి ఎవరు విన్ అవ్వకపోతే ఆ 1 పాయింట్ ని ఇద్దరు షేర్ చేసుకుంటారు. అదే 0.5, 0.5 ఆర్ 1/2-1/2. సో ఇలాగ మన గేమ్ ఎండింగ్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ వైట్ ఈస్ స్లైట్లీ బెటర్ డిస్కస్ చేసుకున్నాం మనం. వైట్ హ్యాస్ ఎ స్మాల్ అడ్వాంటేజ్, నాట్ విన్నింగ్ బట్ మోర్ కంఫర్టబుల్. అంటే విన్ అవ్వట్లేదు కానీ కొంచెం కంఫర్టబుల్ గా ఉంది గేమ్. కానీ బ్లాక్ ఒక మంచి డిఫెన్స్ చేసుకుంటే గేమ్ స్మూత్ గా రన్ అవుతుంది ఇద్దరికి కూడా. అండ్ దెన్ సింపుల్ గా ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే సో వైట్ ఈస్ స్లైట్లీ బెటర్ డ్యూ టు ద ఫాస్ట్ డెవలప్మెంట్ అండ్ దెన్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ అపరెంట్ మెటీరియల్. సో ఇప్పుడు ఆ వైట్ కి కొంచెం స్లైట్లీ బెటర్ ఉంటుంది. అంటే ఒకవేళ మీరు ఇంజిన్ చూసుకుంటే ఇలాగా 0.3 నుంచి ఇలా 0.9 వరకు అంటే 0.9 వరకు మనకు అన్నీ కూడా స్లైట్లీ బెటర్ వరకు ఉంటుంది. పాజిటివ్ వాల్యూస్ అనేవి మనకు వైట్‌ని రిప్రజెంట్ చేస్తుంది. దాని సేమ్ వే మనకు బ్లాక్ ఇస్ స్లైట్లీ బెటర్ అంటే బ్లాక్ హాస్ అంటే స్మాల్ అడ్వాంటేజ్. చెప్పండి? ఇంజన్ అని మెన్షన్ ఇంజిన్ అంటే మనం ఇప్పుడు రివ్యూ చూసుకుంటాం గదా! గేమ్ అనాలిసిస్ చేసుకునేటప్పుడు అక్కడ మనకు రైట్ సైడ్‌లో కనబడుతుంది చేస్తున్నా. మనకి ఈ పాయింట్స్ అన్నీ కూడా. మీరు గేమ్ ఆడిన తర్వాత అనాలిసిస్ చేసుకునేటప్పుడు ఈ రేటింగ్స్ అనేవి వస్తాయి మీకు. ఇంజిన్ రేటింగ్. అర్థం కాలేదు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ ఇంజిన్ అంటే ఏంటిదా? సరే ఒక్క నిమిషం. మీకు గేమ్ చూపిస్తాను నార్మల్‌గా. యాహ్! ఇక్కడ చూడండి. సో, 0.21 వచ్చిందా? అంటే వైట్‌కి 0.21% అడ్వాంటేజ్ ఉంది. సెంటర్‌ని కంట్రోల్ చేసుకుంటున్నారని. ఇప్పుడు చూడండి. వైట్‌కి ఇంకొంచెం అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే ఈ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటుంది. అండ్ దెన్ ఈ పవన్‌ని అటాక్ చేసుకుంటుంది ఫర్దర్‌గా. సెంటర్‌ని ఇంకొక నైట్ కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి. సో, ఇలాగా 1 వరకు ఏదైతే పాయింట్స్ ఉన్నాయో అవి మనకు స్లైట్లీ బెటర్‌ని ఫైండ్ ఔట్ చేసుకుంటుంది. అప్ టు 1.
పాజిటివ్ వాల్యూ అయితే వైట్‌కి ఫేవర్, నెగెటివ్ వాల్యూ అయితే బ్లాక్‌కి ఫేవర్. ఓకేనా? ద సేమ్ వన్. ఇఫ్ వైట్ మేక్స్ ఎ స్మాల్ మిస్టేక్ అండ్ ద బ్లాక్ డెవలప్స్ స్మూత్‌లీ. ఇక్కడ ఇంజిన్ అనేది మనకు 0.1 నుంచి 0.9 వరకు చూపించిందనుకోండి యాస్ ఎ నెగెటివ్ వాల్యూ. సో, బ్లాక్‌కి ఈ యొక్క ఓపెనింగ్ అనేది ఫేవర్‌గా ఉన్నట్టు. పర్టిక్యులర్‌గా మూవ్‌మెంట్స్ అనేవి. క్లియరా? లెస్ థాన్ 1 వరకు. చెప్పండి. లెస్ థాన్ ఆర్ ఈక్వల్ 9 వరకు మనకు అవన్నీ కూడా వైట్ ఈస్ స్లైట్‌లీ బెటర్. అండ్ దెన్ హియర్ ఆల్సో నెగెటివ్ వాల్యూ ఉంటే అండ్ ద నెక్స్ట్ వన్ వైట్ ఈస్ బెటర్. నా ఆడియో క్లారిటీగా ఉందా? లెట్ మీ నో. శౌర్య? సో, వైట్ ఈస్ బెటర్ అంటే వైట్ హాస్ ఎ క్లియర్ అడ్వాంటేజ్ బిగ్గర్ దెన్ ద స్లైట్‌లీ బెటర్. అంటే స్లైట్‌లీ బెటర్ కంటే కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ వైట్‌కి ఫేవర్‌గా ఉన్నట్టు మనకిక్కడ ప్లస్, మైనస్ ఆ సింబల్‌ని మనం ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. అంటే బ్లాక్ ఈస్ నాట్ లాస్ బట్ మస్ట్ డిఫెండ్ కేర్‌ఫుల్లీ. ఇక్కడ బ్లాక్ గేమ్‌ని లాస్ అవ్వలేదు. కానీ డిఫెండ్ చేసుకుంటే గేమ్ అనేది నార్మల్‌గా ప్రొసీడ్ తీసుకోవచ్చు. అండ్ దెన్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే వైట్ కంట్రోల్స్ ద సెంటర్ విత్ ద స్ట్రాంగ్ పౌన్స్. బ్లాక్ పీసెస్ ఆర్ పాసివ్. అంటే బ్లాక్ పీసెస్ ప్రాపర్‌గా డెవలప్‌మెంట్ అవ్వకుండా వైట్ స్ట్రాంగ్ పౌన్స్‌ని డెవలప్‌మెంట్ చేసుకొని సెంటర్‌ని కంట్రోల్ చేసుకుంటుందనుకోండి. అప్పుడు ఇలా వైట్‌కి బెటర్ అని మనం ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ వైట్ వైట్ ఈస్ అప్ ఏ పౌన్ అండ్ దెన్ కింగ్ ఈస్ సేఫర్. లైక్ అలాగా ఒక్కొక్క పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కింగ్ సేఫ్టీని బేస్ చేసుకొని అలాగా మెటిల్‌ని ఎక్కువగా గెయిన్ చేసుకోవడం లైక్ క్యాప్చర్ చేసుకొని ఉండడం వల్ల. అండ్ ఇక్కడ ఇంజిన్ అనేది 0.1 నుంచి 0 పాయింట్ సారీ 1 నుంచి 2 వరకు ఇంజిన్ రేటింగ్ వచ్చిందనుకోండి. సో, అవి ఆ మిడిల్‌లో ఉన్న వాల్యూస్ అనేది వైట్ ఈస్ బెటర్‌ని ఫైండ్ ఔట్ లైక్ రిప్రజెంట్ చేస్తుంది. సో, క్లియర్ అడ్వాంటేజ్ ఫర్ ద వైట్. ఇన్ ద సేమ్ వే black is better is nothing but black has a clear advantage stronger than the slightly better, and white is not lost but must defend కేర్ఫుల్గా ఆడితే మాత్రమే బ్లాక్ గేమ్ని విన్ అవ్వడానికైనా కానీ న్యూట్రలైజ్ చేసుకోవడానికైనా ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇన్ ద ఫర్ ద ఎగ్జాంపుల్ బ్లాక్ కంట్రోల్స్ ద ఓపెన్ ఫైల్స్ విత్ ద రూక్ హ్యాస్ ఎ యాక్టివ్ నైట్ వర్సెస్ ద వైట్స్ పాసివ్ పీసెస్. ఒకవేళ రుక్ అనేది ఓపెన్ ఫైల్ని కంట్రోల్ చేసుకుంటుంది అనుకోండి, అండ్ దెన్ యాక్టివ్ నైట్ కూడా అక్కడే ఉంది. అండ్ దెన్ వైట్ పాసివ్ పీసెస్‌ని మనం బోర్డ్ మీద ఫైండ్ ఔట్ చేసుకున్నాం అనుకోండి. అప్పుడు బ్లాక్‌కి ఫేవర్‌గా ఉంటుంది గేమ్ అనేది. అండ్ దెన్ ఒకవేళ పౌన్ ఎహెడ్‌గా ఉందనుకోండి. లేకపోతే కింగ్‌ని సేఫ్ స్పేర్‌లో ప్లేస్ చేసుకున్నారు. సో, ఇప్పుడు రేటింగ్ అనేది 1 నుంచి 2 వరకు ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు మనం. బ్లాక్‌ని ఫేవర్ చేసుకుంటూ ద నెగెటివ్ వాల్యూలో. దిస్ ఈస్ నథింగ్ బట్ బ్లాక్ ఈస్ బెటర్. నెక్స్ట్ ఏంటి? వైట్ హాస్ ఎ విన్నింగ్ అడ్వాంటేజ్. అంటే వైట్ పొజిషన్ ఈస్ డిసైసివ్‌లీ బెటర్ అండ్ షుడ్ నార్మల్లీ లీడ్స్ టు విక్టరీ విత్ ద కరెక్ట్ ప్లే. అంటే ఈ గేమ్‌ని విన్ అవ్వడానికి దగ్గరగొచ్చారు. అండ్ దెన్ కరెక్ట్‌గా ప్లే చేసుకుంటే ఈజీగా చెక్‌మేట్ ఎలౌ చేసుకోవచ్చు. అండ్ దెన్ బ్లాక్స్ పొజిషన్ ఈస్ సఫర్ ఫ్రమ్ ద మేజర్ ప్రాబ్లమ్స్ సచ్ యాస్ ఎ వీక్ కింగ్ ఆర్ ఎ లాస్ట్ మెటీరియల్ ఆర్ ఎ ల్యాక్ ఆఫ్ కౌంటర్ ప్లే. అంటే అపోనెంట్ అటాక్ చేసినప్పుడు ప్రాపర్‌గా మనం కౌంటర్ అటాక్ చేసుకోకుండా ఉండడం లాంటివన్నీ కూడా మనకు వైట్ ఈస్ ద విన్నింగ్ అడ్వాంటేజ్‌ని గెయిన్ చేసుకుంటుందని మనం చెప్పుకోవచ్చు. అండ్ దెన్ ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే వైట్ ఈస్ అహెడ్ ఆఫ్ బై ఎ రూక్ ఫర్ ఓన్లీ ఎ పౌన్. ఒక పౌన్‌ని సాక్రిఫైస్ చేసుకొని ఒక రూక్‌ని గెయిన్ చేసుకుందనుకోండి. అంటే ఆపోనెంట్ దగ్గర ఒక పౌన్ మాత్రమే హెడ్‌గా ఉంది. ఒక పౌన్ మాత్రమే ఉంది. అండ్ దెన్ మన దగ్గర ఒక రూక్ ఎక్స్‌ట్రాగా ఉంది. సో, అలా అయినా గాని మనకు వైట్ ఈజీగా చెక్‌మేట్ ఎలౌ చేసుకోవచ్చు. అండ్ దెన్ వైట్ మీటింగ్ థ్రెట్ ఈస్ అన్‌స్టాపబుల్. అంటే అలా అటాక్ చేసుకునే ప్రాసెస్‌లో ఇక మనకు చెక్‌మేట్ డెలివర్ చేసుకుంటాం అన్న పొజిషన్ వచ్చినప్పుడు మనం ఇలాగ వైట్ ఈస్
ద విన్నింగ్ అని మనం చెప్పుకోవచ్చు ఈ సైన్‌ని యూజ్ చేసుకొని. అందులో ఒకవేళ మీరు ఇంజిన్‌లో చూసుకుంటే రేటింగ్ అనేది మనకు 3+ ఉంటుంది. 3 ఆర్ మోర్ ఇండికేట్స్ ద డిసైసివ్ అడ్వాంటేజ్ ఫర్ ద వైట్. 3 కానీ 3 కంటే ఎక్కువగా ఉంటే వైట్‌గా చెక్‌మేట్ ఎలో చేసుకోవడానికి రెడీగా ఉంది అని చెప్పొచ్చు మనం ఆ రేటింగ్‌ని బట్టి. చెప్పండి ఏదో చెప్తున్నారు? అండ్ ఫర్ ద సేమ్ వన్ ఒకవేళ మైనస్+ ఉందనుకోండి. ఇక్కడ బ్లాక్‌కి ఫేవర్‌గా ఉన్నట్టు. అంటే బ్లాక్ హాస్ ఎ విన్నింగ్ అడ్వాంటేజ్. బ్లాక్స్ పొజిషన్ ఈస్ డిసైసివ్‌లీ బెటర్ అండ్ షుడ్ నార్మల్లీ లీడ్స్ టు ద విక్టరీ విత్ ద కరెక్ట్ ప్లే. ఇప్పుడు బ్లాక్‌కి మంచి పొజిషన్‌లో ఉంది. ఈజీగా తన డెవలప్డ్ పీసెస్‌తోని చెక్‌మేట్ ఎలో చేసుకోవడానికి. కానీ కరెక్ట్‌గా ఆడితే మాత్రమే ఆ విన్నింగ్ అయినా గాని ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. అండ్ వైట్ ఫేస్ ద సీరియస్ ప్రాబ్లమ్ సచ్ యాస్ ఎ మెటీరియల్ డెఫెక్ట్స్ అండ్ దెన్ ఎక్స్‌పోజ్డ్ కింగ్ ఆర్ ఎ లాక్ ఆఫ్ కౌంటర్ ప్లే. సో, ఇవన్నీ గూడా మనకు బ్లాక్‌ని బ్లాక్ మెటీరియల్ వైట్ కలర్ కింగ్‌ని చెక్‌మేట్ ఎలో చేసుకోవడానికి సింప్టమ్స్ ఇవన్నీ కూడా. అందులో ఒకవేళ బ్లాక్ ఒక రుక్‌ని హెడ్‌గా ఉందనుకోండి. లేక ఒక క్వీన్ హెడ్‌గా ఉందనుకోండి. లేకపోతే కింగ్‌ని సేఫ్టీ బట్టి గూడా మనకి బ్లాక్‌కి హాస్ ఎ విన్నింగ్ అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ఒకవేళ కింగ్ ట్రాప్ అయిపోవడం కానీ, లైక్ ఇలా రెగ్యులర్‌గా చెక్ డెలివర్ చేసుకుంటూ ఒక సర్టెన్ పాయింట్ దగ్గర బ్లాక్ చేసుకోవడం గాని. ద సేమ్ వే మనకు ఇంజిన్‌లో చూసుకుంటే -3 నుంచి ఇంకా ఎక్కువ రేటింగ్స్ అనేవి ఉన్నదనుకోండి. సో, అక్కడ బ్లాక్ ఈస్ విన్నింగ్ అని మనం చెప్పొచ్చు సింపుల్‌గా. ఇక్కడ ఒక గేమ్‌లో చూసుకుంటే లాస్ట్ గేమ్ ఏముంది? యాహ్! హియర్ ఇట్ ఈస్. ఇక్కడ రేటింగ్ చూడండి +7 ఉంది. అంటే వైట్‌కి విన్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సారీ. అంతే కదా! వైట్‌కి విన్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఇది పాజిటివ్ వాల్యూ కాబట్టి. ఇప్పుడు న్యూట్రల్‌గా ఉంది. ఎక్కడ? +0.05. 0.1 కూడా కాదు. 0.05. ఇది న్యూట్రల్‌కి దగ్గరగా ఉంది. అంటే ప్రాపర్‌గా డెవలప్‌మెంట్ అనేది జరిగింది. కానీ ఎవరికీ కూడా ఫేవర్ మూవ్స్ అనేవి ఇక్కడ ఫైండ్ ఔట్ చేసుకోలేదండి. క్లియరా ఇక్కడి వరకు? ఎనీ డౌట్స్ ఆర్ దేర్? No, sir. క్లియరా? ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్. సో, అలాగే మనకు గేమ్‌ని రివ్యూ చేసుకునేటప్పుడే మనకు ఈజ్ ఈక్వల్ టు సింబల్ యూజ్ చేసుకుంటాం. గేమ్‌ని రివ్యూ చేసుకునేటప్పుడు గేమ్ జరిగేటప్పుడు అనట్లేదు. కామెంటేటర్స్ యూజ్ చేసుకుంటారు. ఇవి ఎప్పుడైతే మనకు ఒక రివ్యూ చేసుకునేటప్పుడు ఆ గేమ్‌లో ఉన్న నోటేషన్ కాకుండా ఎక్స్‌ట్రాగా యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు మనం బుక్స్‌ని రిఫర్ చేస్తున్నాం కదా! గేమ్‌ని ఫైండ్ ఔట్ చేసుకోవడానికి. ఆ గేమ్స్‌లలో ఒక మూవ్ దగ్గర ఇలాగ ప్రిఫర్ చేస్తారు. లైక్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఉందనుకోండి అక్కడ. ఆ నొటేషన్‌లో కాకుండా గేమ్ నొటేషన్‌లో కాకుండా తర్వాత నొటేషన్ తర్వాత ఉంటే మనం దాన్ని ఈక్వాలిటీ అంటాం. ఈక్వల్ పొజిషన్ అని సింపుల్‌గా చెప్పొచ్చు. అంటే పొజిషన్ ఈజ్ ఈక్వల్, నైదర్ సైడ్ ఈజ్ బెటర్ అండ్ దెన్ బ్యాలెన్స్డ్ మెటీరియల్ అండ్ స్పేస్ అండ్ యాక్టివిటీ. అన్నీ కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయి. విత్ ద కరెక్ట్ ప్లే ఇట్ షుడ్ బి లీడ్స్ యాస్ ఎ డ్రా. గేమ్ డ్రా లాగా ఎండ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. లైక్ అలాగే గేమ్ ఆడితే. ఎవరు కూడా మిస్టేక్ చేయకుండా ఉంటాయి. అండ్ దెన్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ద ఇటాలియన్ గేమ్‌లో మీరు చూసుకుంటే ఈ4, ఈ5, ఎన్ఎఫ్3, ఎన్‌సి6 అండ్ దెన్ బిషప్ సి4 అండ్ దెన్ బిషప్ సి5. ఇక్కడ ఇద్దరు కూడా ప్రాపర్‌గా డెవలప్‌మెంట్ చేసుకున్నారు. పెద్దగా అడ్వాంటేజ్ ఎవరికీ లేదు. ఎందుకంటే ఒక నైట్ డెవలప్‌మెంట్, ఒక బిషప్ డెవలప్‌మెంట్ అండ్ దెన్ పావన్ అడ్వాన్స్. సేమ్ ఈక్వాలిటీ ఉంది. సో, అలాంటి పొజిషన్‌ని మనం ఈక్వల్ పొజిషన్ అనొచ్చు. ఇది ఈజ్ ఈక్వల్ టు సింబల్. సో, ఒకవేళ మీరు ఇంజిన్‌లో చూసుకుంటే 0.01 కంటే తక్కువగా ఉంటది. అలా తక్కువ ఉన్న వాల్యూస్ ఏదైతే ఉంటాయో లేకుంటే ఎగ్జాక్ట్‌గా 0 కూడా రావచ్చు సమ్ టైమ్స్. సో, ఈ వాల్యూస్‌ని మనం ఇంజిన్‌లో చూసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ కంపెన్సేషన్. సో, నార్మల్‌గా కంపెన్సేషన్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేసుకుంటాం మనం? కంపెన్సేషన్ అనే వర్డ్ ఎప్పుడైనా యూజ్ చేసారా మీరు? ఇంట్లో గాని, బయట గాని? చెప్పండి.
మీ వాయిస్ అయితే బాగా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఆడియో క్లియరా నాది? సార్ మీది అప్పటి నుంచెల్లా క్లియర్ ఉంది సార్. ఏమో నెట్‌వర్క్ మీ వాయిస్ ఏదైతే ఉందో నాకు స్టక్ అవుతూ వస్తుంది. అందుకని. సార్ ఒకసారి లీవై జాయిన్ అవ్వాలా? లేదు పర్లేదు ఇప్పుడు ఓకే. సార్ అంటే మీరు ఆ వర్డ్ చెప్పారు కదా సార్! ఏమన్నా సాక్రిఫైస్ చేసేసి అటాక్ చేసుకోవడం, చెక్‌మేట్ హ్మ్. చేసుకోవడం అట్లనా అలా సార్? అంతే. సో, కంపెన్సేషన్ అంటే ఒకదాని బదులు ఇంకొకటి తీసుకోవడం అని వాడుకుంటాం. కంపెన్సేషన్ అనే ఒక వర్డ్‌ని. అంటే ఇక్కడ మనం చెస్‌లో ఎలా యూజ్ చేసుకుంటున్నామంటే, వన్ సైడ్ గివ్ అప్ ఎ మెటీరియల్. ఇట్ మే బి ద పౌన్ ఆర్ అదర్ పీస్. బట్ గెయిన్ సంథింగ్ ఇన్ రిటర్న్. ఒకటి ఇచ్చేసి ఇంకోటి తీసుకోవడం. దానికంటే ఇంకా ఎక్కువ వాల్యూని గాని, ద సేమ్ కైండ్ ఆఫ్ లైక్ ఒక స్ట్రాంగ్ అటాక్‌ని బిల్డ్ చేసుకోవడం కానీ, ఒక మెటీరియల్‌ని యాక్టివేట్ చేయడం గాని, లేకుంటే బోర్డ్‌ని మొత్తాన్ని కంట్రోల్ చేసుకోవడం కానీ. సో, ఈవెన్ ఇఫ్ ఎ మెటీరియల్ ఈస్ లెస్, ద పొజిషన్ ఈస్ స్టిల్ ఫెయిర్ అండ్ దెన్ ప్లేయబుల్. ఒక మెటీరియల్ లాస్ అయినా కానీ దానికి తగ్గట్టుగా ఒకటి గెయిన్ చేసుకున్నారని అక్కడ. అంటే కంపెన్సేషన్ అనేది జరిగితే గేమ్‌లో ఇలాంటి సింబల్ యూజ్ చేసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు కింద ఇన్ఫినిటీ సింబల్. సో, ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే కింగ్స్ గ్యాంబిట్‌లో వైట్ ఈస్ ఎ పౌన్ డౌన్ బట్ ద అటాకింగ్ ఈస్ మూవ్. లైక్ ఒక పౌన్‌ని సాక్రిఫైస్ చేసుకొని అటాకింగ్ అనేది ఇక్కడ స్టార్టింగ్ చేసుకున్నారని. దాని బదులు ఒకటి గెయిన్ చేసుకున్నట్టే కదా! సో, అలాంటి సిట్యుయేషన్స్‌ని మనం అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఇలాగా విత్ కంపెన్సేషన్ అనే ఒక సింబల్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, సింపుల్‌గా దాని మీనింగ్ ఏంటంటే డౌన్ మెటీరియల్ బట్ ఏ గుడ్ కంపెన్సేషన్. ఆ మెటీరియల్ లాస్ అయినా కానీ దానికి తగ్గట్టుగా ఒకటి గెయిన్ చేసుకున్నారని. ఇదేంటి ఎవరికీ కంపెన్సేషన్ అనేది ఇక్కడ చెప్పలేదు. కంపెన్సేషన్ జరిగిందని మాత్రమే చెప్తున్నారు. కానీ అదే ఒకవేళ వైట్ కంపెన్సేషన్ తీసుకుంటే ఇలాగ డౌన్‌వర్డ్‌లో ఒక మైనస్ సింబల్ యూజ్ చేసుకోండి. వైట్ హాస్ కంపెన్సేషన్. వైట్ గివ్ అప్ ఏ మెటీరియల్ బట్ గాట్ సంథింగ్ ఇన్ రిటర్న్ లైక్ స్ట్రాంగ్ అటాక్, యాక్టివ్ పీసెస్ ఆర్ కంట్రోలింగ్ ద సెంటర్. సో, అలాగా. సో, వైట్ కంపెన్సేషన్ చేసుకుంటే ఇలాగ ఇన్ఫినిటీ సింబల్‌ని ఒక మైనస్ సింబల్‌ని కంబైన్ చేసి మనం ప్రిపేర్ చేసుకుంటాం. అండ్ దెన్ ఎగ్జాంపుల్‌గా వైట్ ఈస్ బిహైండ్ ఇన్ మెటీరియల్ బట్ హాస్ ఎ గుడ్ ఛాన్సెస్ టు అటాక్. ఒక మెటీరియల్ లాస్ అయ్యి గాన అటాకింగ్ చేసుకోవడానికి ఇంకా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. కంపేర్ టు ద బ్లాక్. ఇలాగ వైట్ కంపెన్సేషన్ చేసుకుంటే ఇలా రాసుకుంటాం. అదే బ్లాక్ కంపెన్సేషన్ చేస్తే ఆ మైనస్ సింబల్ అప్‌వర్డ్ వస్తుంది. బ్లాక్ గివ్ అప్ ఏ మెటీరియల్ బట్ గాట్ సంథింగ్ రిటర్న్ లైక్ కౌంటర్ అటాక్ గాని, యాక్టివ్ పీసెస్ గాని, కంట్రోలింగ్ ద కీ స్క్వేర్స్ ఆర్ ఫైల్స్. లైక్ ఇలాగ ఒకదాన్ని సాక్రిఫైస్ చేసి అంతకంటే ఎక్కువ అడ్వాంటేజ్ గెయిన్ చేసుకునే వాటిని ఫైండ్ ఔట్ చేసిందనుకోండి. సో, ఇలాగా మనం కంపెన్సేషన్ ఫర్ ద బ్లాక్ అని రాసుకోవచ్చు సింబల్‌ని. క్లియరా? క్లియర్ సార్. యాహ్! ద బ్లాక్ గివ్ సార్ అప్ ఏ పీస్. నాకొక డౌట్ ఉంది సార్. ఆ చెప్పండి. చెస్ గేమ్ మధ్యలో ఆడుతున్నప్పుడు ఏ పీస్‌తో అయినా అట్లా ట్రేడ్ చేస్తాం కదా సార్! హ్మ్. ట్రేడ్ చే అది చేయడం మంచిదా లేకపోతే కాదా సార్? ఆ సిట్యుయేషన్‌ని మనం సార్ చూసుకొని అంటే చేసుకుంటాం. ఇద్దరికి 2 మూవ్స్‌లా ఆ మెటీరియల్ డెవలప్ అట్లయితదనుకో సార్. ఇద్దరికి ఈక్వల్ ఉందనుకో సార్. అప్పుడు ట్రేడ్ చేయడం బెటరా కాదా? ఇ ఇద్దరికి ఈక్వల్‌గా ఉంటే చేయొచ్చు పర్లేదు. అంటే పొజిషన్ డెవలప్‌మెంట్ అనేది ఎలా ఉంది? ఆపోనెంట్ కంటే ఇంకా మన పీసెస్ యాక్టివ్‌గా ఉన్నాయా లేదా అని చూసుకొని దాన్ని బట్టి ట్రేడింగ్ చేసుకోవాలి. ఓహ్! ట్రేడింగ్‌లో కూడా ట్రేడింగ్‌లో కూడా వేరే డిఫరెన్సెస్ ఉన్నాయి. అవి చూసుకొని ఒకసారి చేసుకుంటే బావుంటది. ఓకే సార్. యాహ్! అండ్ దెన్ బ్లాక్ గివ్ అప్ ఏ పీస్ ఫర్ ఏ స్ట్రాంగ్ అటాకింగ్ ఆన్ ఎ కింగ్ సైడ్. సో, ఇలాగ సార్ బ్లాక్ మన టోర్నమెంట్‌లో కూడా అన్ని మెటీరియల్స్ పోయాయి సార్. ఓన్లీ ఒక రుక్ ఇంకా పాన్, కింగ్ ఉంది సార్. ఓకే. ఆ 3 మెటీరియల్స్‌తోని చెక్‌మేట్ చేసేసాను నేనే. ఓకే. గుడ్. సార్ కానీ సింబల్ ఏం రాలేదు సార్ అక్కడ. మనకు అనాలిసిస్ చేసుకునేటప్పుడు వస్తుంది. గేమ్ నోటేషన్ చేసుకునేటప్పుడు రాదు. గేమ్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేసుకునేటప్పుడు ఈ సింబల్‌ని మీరు చూడొచ్చు.
ఓకే మెయిన్‌గా సార్. ఇలాంటి సింబల్స్‌ని మీరు రెగ్యులర్‌గా ఇప్పుడు యూజ్ చేయట్లేదు. కానీ ఓల్డ్ బుక్స్ ఏదైతే ఉంటాయో మీరు బుక్స్‌ని రిఫర్ చేస్తే ఈ సింబల్స్‌ని మీరు చూడొచ్చు. సార్ అవి లైబ్రరీస్‌లో దొరుకుతాయా? లేదు నార్మల్‌గా మీకు చెస్ బుక్స్ గూడా ఉంటాయి నార్మల్‌గా బయట. సో, ఓకే. ఒకవేళ మీరు చూస్తే ఇలాంటి సింబల్స్ అనేవి మీరు చూడొచ్చు. అక్కడ ఇప్పుడు మన ఆల్రెడీ మనం చేస్తున్నాం గదా! బుక్స్ చూసుకునే కదా! మనం గేమ్స్ ఆడేది. అవును. అవును సార్. అందులో వుడ్ పికర్ గేమ్. అవును. అందులో ఫర్దర్‌గా ఇలాంటి సింబల్స్ రావచ్చు. సార్ ఓకే అంటే సార్. ఫ్లిప్‌కార్ట్, సార్ అమెజాన్ ఇప్పుడు అల్ల నాకు గూడా దొరుకుతాయా సార్ చెస్ బుక్స్? సార్ లేదు మీకు పీడీఎఫ్ నేను షేర్ చేస్తానులెండి. ఓకే సార్ సార్. మరిప్పుడు ఫ్లిప్‌కార్ట్ తీసుకుంటా. సార్ హ్మ్. మరిప్పుడు మనం డైలీ వుడ్ పికర్ మెథడ్‌దే కదా వాడేది? లేదు ఇది చెస్ టాక్టిక్స్ అని వేరే హ్మ్. బుక్ ఇది. మరి ఇందులో ఎందుకు రావట్లేదు సార్? ఇందులో ఇప్పటివరకు ఇంట్రొడ్యూస్ చేయలేదు. అంటే బుక్ ఎవరైతే ఆథర్ ఉన్నారో ఇలాంటి సింబల్‌ని యూజ్ చేసుకోలేదు. ఫర్దర్‌గా ఏదైనా బుక్స్ ఉన్నప్పుడు అందులో ఏమైనా ఉంటే రిఫర్ చేస్తాను నేను ఒకసారి. ఓకే సార్. యాహ్! అండ్ దెన్ బ్లాక్ ఈస్ బిహైండ్ ఎ మెటీరియల్ బట్ హాస్ ఎ గుడ్ ఛాన్సెస్ టు అటాక్. లైక్ ఇలా చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈ సింబల్ ఎప్పుడైనా చూసారా? దిస్ ఈస్ పెయిర్ ఆఫ్ బిషప్స్. అంటే బేసిక్‌గా మనకు గేమ్‌లో స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్‌లో పెయిర్ ఆఫ్ బిషప్స్ అనేవి వస్తాయి మనకి. కానీ ఏ ప్లేయర్ హాస్ ఎ బోత్ బిషప్స్ లైక్ లైట్ అండ్ స్క్వేర్డ్ అండ్ దెన్ డార్క్ అండ్ స్క్వేర్డ్. దిస్ ఈస్ ఆఫెన్ కన్సిడర్డ్ యాస్ అన్ అడ్వాంటేజ్ ఎస్పెషల్లీ ఇన్ ఎ ఓపెన్ పొజిషన్. అంటే ఎండ్ గేమ్స్ దగ్గర మనకి ఇలాగ పెయిర్ ఆఫ్ బిషప్స్ ఉన్నప్పుడు మనకు అడ్వాంటేజ్ అవుతుంది. బిషప్స్ క్యాన్ వర్క్ టుగెదర్ టు కంట్రోల్ ద హోల్ బోర్డ్. డబుల్ బిషప్‌తోని కూడా చెక్‌మేట్ ఎలా చేసుకోవడం మనం ఆల్రెడీ చూసాం మనం. ఫర్దర్‌గా డిస్కస్ చేసుకుంటాం ఇంకా. సార్ మళ్ళొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? సార్ అర్థం పేర్ కాలేదు. ఆఫ్ బిషప్‌తో హోల్ బోర్డ్‌ని ఎట్లా కంట్రోల్ చేసుకోగలరు సార్? ఇలాగ ఒక బిషప్ ఇలా లైట్ అండ్ కలర్ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటే, ఇంకొక బిషప్ ఇలా డార్క్ అండ్ కలర్ స్క్వేర్‌ని కంట్రోల్ సార్ చేసుకుంటుంది. మరి రుక్కులాగా ఎళ్ళలేదు కదా! హోల్ బోర్డ్ అంటే ఓన్లీ స్లాంట్‌గానే ఎళ్ళొచ్చు కదా సార్? ఒక్క నిమిషం ఉండండి. సార్ వాళ్ళు హోల్ బోర్డ్ అన్నారు కదా సార్? ఆ బోర్డ్ అన్నదానికి మీనింగ్ ఉంది. అదొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో, ఎప్పుడైతే బిషప్ ఇలా ఉంటుందో, సో, అక్కడి నుంచి ఆపోనెంట్ యొక్క మెటీరియల్స్ అనేవి ఎస్కేప్ అవ్వకుండా మొత్తాన్ని ఆపేస్తుంది. సార్ మరేమన్నా ఈ8లో రుక్కుంటే ఆపేయలేదు కదా సార్? ఈ8లోనా? ఆ! అవును సార్. ఈ స్క్వేర్‌లోకి రాలేదు కదా! ముందుకు రాలేదు కదా! సార్ ఈ8 సార్. ఓకే. ఈ8లో ఉంటే ఆపలేదంటారా? అవును సార్. ఈ8లో ఉంటే ఆపలేదు. కానీ డయాగ్నల్‌గా చెక్‌మేట్ ఎలో చేసుకోవచ్చు. డబుల్ బిషప్స్‌తోని. హోల్ బోర్డ్ అంటే మొత్తం బోర్డ్ అన్నట్టు కదా సార్? ఇలా మీనింగ్. డయాగ్నల్‌గా. అంటే ఇవి లాంగ్ రేంజ్ పీసెస్ కదా! సో, అలా బేస్ చేసుకొని చెప్పారు. వీటిని దాటేసి ఎళ్ళడానికి పెద్దగా ఛాన్సెస్ అనేవి ఉండవు కాబట్టి. ఎండ్ గేమ్‌లో మనకు ఇలా యూజ్ అవుతాయి మనకి డబుల్ బిషప్స్ అనేవి. ఒకవేళ ఆపోనెంట్‌తోని కంపేర్ చేసుకునేటప్పుడు, ఆపోనెంట్ దగ్గర ఒక నైట్ ఉండడం కానీ, లేకుంటే ఒక నైట్ ఒక బిషప్ కాంబినేషన్‌లో ఉండండి. మన దగ్గర 2 బిషప్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు వైట్ హాస్ ఎ బిషప్ పెయిర్ అని ఇలా రాసుకుంటాం మనం. అలా చెప్పే బదులు ఇలాంటి సింబల్‌ని గాని, సైన్‌ని యూజ్ చేసుకోవచ్చు. షోయింగ్ ఎ సార్ ప్లేయర్ ఇది కూడా ఎప్పుడు చూడలేదు సార్. అవి మనకు ఓల్డెన్ డేస్‌లో యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆథర్ అనేది ప్రిఫర్ చేస్తే రాస్తారు అంతే ఇంకా. అండ్ షోస్ ఎ సార్ ప్లేయర్ ఓన్స్ సార్ అంటే బోత్. ఇప్పుడు యూజ్ చేస్తలేరా ఇవి సార్? ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ చేసుకునే బుక్స్‌లలో వీటిని ప్రిఫర్ చేయట్లేదు. అంటే అవసరం రావట్లేదేమో మేబీ. వాళ్ళకి అవేర్‌నెస్ సార్ ఉంటే ప్రిపేర్ చేస్తారు. సార్ మరి ఎందుకు సార్ ఇవి నేర్చుకోవడం? అంటే ఎక్కడైనా మీకు కనబడినప్పుడు బుక్స్ రిఫర్ చేసినప్పుడు ఈ సింబల్ అనేది ఎందుకు యూజ్ చేస్తారని. సార్ మనం అది ఓల్డ్‌గా టోర్నమెంట్‌కి యూజ్ అవ్వదు. దేనికి యూజ్ అవ్వదు కదా సార్. పేర్ ఆఫ్ బిషప్స్ ఉంటే ఏమైతది? మీకు ఎండ్ గేమ్‌లో ఒకవేళ ఆ రుక్ గాని కాకుండా ఇంకే మెటీరియల్ ఉన్నా గాని ఈజీగా చెక్‌మేట్ ఎలౌ చేసుకోవచ్చు మనం ఎండ్ గేమ్‌లో. సార్ చెప్పండి? ఆ ఇన్ఫినిటీ అని ఉంది హ్మ్. చూడండి అదేంటి? అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇది అయిపోయిన తర్వాత.
సో, మనకు ఎప్పుడైతే ఆపరేటర్‌తోని కంపేర్ చేసుకునేటప్పుడు ఇలాగ 2 బిషప్స్ ఉంటే ఇలాంటి సింబల్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కడైనా ఉందనుకోండి ఈ సింబల్, ఆ సింబల్ మనకు పెయిర్ ఆఫ్ బిషప్స్‌ని ఐడెంటిఫై చేస్తుందని మనం చెప్పొచ్చు. ఓకే సార్. సింగిల్ బిషప్ ఉండడం కంటే డబుల్ బిషప్ అనేది కొంచెం అడ్వాంటేజ్ గదా! సో, అడ్వాంటేజ్‌ని ఇలా యెస్ చూపించొచ్చు. సార్. ఓకే థియరిటికల్‌గా సార్. రాసుకోవడం కంటే సైన్స్‌ని యూజ్ చేసుకోవడం బెటర్ మనకు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ఫినిటీ సింబల్. సో, సింపుల్‌గా చెప్పాలంటే అన్‌క్లియర్ పొజిషన్. అంటే పొజిషన్ అనేది క్లియర్‌గా ఎవరికీ లేకపోతే, ఏ ప్లేయర్‌కి గూడా పొజిషన్ అనేది క్లియర్‌గా లేకపోతే ఇలా మనం ఇన్ఫినిటీ సింబల్ యూజ్ చేసుకుంటాం. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ క్లియర్ హూ ఈస్ బెటర్. ఎవరు బెటర్ పొజిషన్‌లో ఉన్నారు ఇంకెవరికీ ఫైండ్ ఔట్ చేయలేదు. అండ్ బోత్ సైడ్స్ హావ్ ఎ ఛాన్సెస్. ద పొజిషన్ ఈస్ కాంప్లికేటెడ్. అండ్ ఎవరు క్లియర్‌గా ఉన్నారో ఎవరికీ ఫైండ్ సార్ ఔట్ చేయట్లేదు. కాంప్లికేటెడ్. కాంప్లికేటెడ్ అంటే లైక్ డిఫికల్ట్ అవుతుంది మనకి. ఆ పొజిషన్ అనేది అర్థం చేసుకోవడానికి గూడా. అంటే ఎవరు బెటర్ పొజిషన్‌లో ఉన్నారు అండ్ ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడానికి గూడా మనకు కొంచెం డిఫికల్ట్ అవుతది. దాన్ని అన్‌క్లియర్ పొజిషన్ అంటాం మనం. అండ్ ద అడ్వాంటేజ్ ఈస్ అన్‌సర్టైన్ అంటిల్ ద మోర్ మూవ్స్ ఆర్ ప్లేయిడ్. సో, ఒక పొజిషన్‌లో అన్‌క్లియర్ ఉన్నప్పుడు దాన్ని అన్‌క్లియర్‌ని క్లియర్ చేసుకోవడానికి మనం కొన్ని మూవ్స్‌ని స్పెండ్ చేయాలక్కడ. సో, కొన్ని మూవ్స్ అయిపోయిన తర్వాత అది మనం ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. లైక్ ఎవరికి బెటర్ పొజిషన్‌లో ఉందని. సో, అప్పుడు మనం స్టార్టింగ్‌లో యూజ్ చేసాం గదా! ప్లస్, మైనస్ మైనస్, ప్లస్ లేకుంటే యెస్ సార్. ప్లస్, మైనస్, మైనస్ ప్లస్ మైనస్ మైనస్ లైక్ మైనస్ మైనస్. అలాంటి సింబల్‌ని మనం ఫర్దర్‌గా యూజ్ చేసుకోవచ్చు ఇంకా. సో, సింబల్ ఉంది కదా సార్, అది ఎందుకు మరి? ఏది? సార్ ఇన్ఫినిటీ సింబల్ ఉంది కదా, నెక్స్ట్ మూవ్ అప్పుడే అదే అది ఆ మూల అన్‌క్లియర్ ఉందని చెప్పడం కన్నా నెక్స్ట్ అవును. మూలనే చెప్పవచ్చు కదా సార్. సార్ ఈ మూవ్ దగ్గర సార్ చెప్పండి. ఆ మూల అన్‌క్లియర్ పొజిషన్ గదా! మరి అవును. అంతే. ఇంకొకటి మూవ్స్ అయిపోయాక అప్పుడు తెలుస్తదా మరి? అవును. కొన్ని మూవ్స్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. సార్ ఆ పొజిషన్ లో అన్‌క్లియర్ కదా, అదే అవును. ఇంకొన్ని మూవ్స్ అయినాకనే పెట్టొచ్చు కదా సార్. ఈ అప్ అన్‌క్లియర్ ఎందుకు పెట్టడం? అంటే ఈ పొజిషన్ దగ్గర ఎవరు అడ్వాంటేజ్ ఉంది అండ్ ఎవరు బెటర్ పొజిషన్‌లో ఉన్నారని ఎవరు చెప్పడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఈ పొజిషన్‌ని అన్‌క్లియర్ పొజిషన్ అన్నాం. కొన్ని మూవ్స్ సార్ అయిపోయిన అది తర్వాత హ్మ్. అర్థమైంది. సార్ హ్మ్. సార్ అదే ఆ మూవ్స్ అయిపోయినాకనే దానికి బెటర్, వైట్‌కి బెటర్, బ్లాక్ బెటర్ అట్లా చెప్పొచ్చు కదా సార్. అవును. ఇన్ఫినిటీది ఎందుకు పెట్టడం? అంటే కొన్ని మూవ్స్ అయిపోయిన తర్వాత ఎవరికి అడ్వాంటేజ్ వస్తుందో తెలీదు. కానీ ఈ పొజిషన్‌లో ఎవరికి అడ్వాంటేజ్ ఉందో చెప్పడానికి మనకు ఛాన్స్ లేకపోతే ఈ ఇన్ఫినిటీ సింబల్ యూజ్ చేసుకోవచ్చని. సార్ అది యూజ్ చేయకపోతే అయిపోతది కదా అంటున్నా. యూజ్ చేస్తే ఈ పొజిషన్ ఎవరికీ ఫేవర్‌గా లేదని చెప్పడానికి. సార్ అదే తర్వాత ఎవరికి ఫేవర్‌గా ఉందని చెప్పొచ్చు కదా సార్. తర్వాత చెప్తారు. కానీ ఇప్పుడు ఈ పొజిషన్‌లో కూడా తెలుసుకోవాలి కదా! ఎవరికి అడ్వాంటేజ్ ఉందని. యెస్ సార్. ఫ్యూచర్‌లో మనకి ఏ కైండ్ ఆఫ్ మూవ్స్ ప్రిపేర్ చేస్తే దాన్ని బట్టే మనకు సింబల్‌ని యూజ్ చేసుకుంటాం. కానీ ఈ పొజిషన్‌లో తెలుసుకోవాలి కదా! మనకిప్పుడు చెక్ డెలో చేసినప్పుడు ఇప్పుడే సింబల్ యూజ్ చేసుకుంటాం గానీ ఫర్దర్‌గా కొన్ని మూవ్స్ అయిపోయిన తర్వాత ప్రీవియస్‌గా చెక్ డెలో చేసామని ఎలా చెప్తారు? అప్పుడైనా క్లియర్ పొజిషన్ అనేది మీకు తెలియాలి గదా! అవును సార్. అందుకని. అంటే ఫర్దర్‌గా వచ్చే మూవ్స్ కాకుండా ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఈ సిట్యుయేషన్ గూడా ఎవరికి ఫేవర్‌గా ఉందో గూడా తెలుసుకోవాలి. మూవ్స్‌ని బట్టి. సార్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్. అంటే మనము అదే ఇప్పుడు ఒక పాన్ని ఈ 4కి మూవ్ చేసామనుకో సార్, అప్పుడు ఇవన్నిట్లో ఏదో ఒకటి వస్తదా సార్ కంపల్సరీగా? అవును. ఏ మూవ్ ఒక్క ఒక్క ఏ మూవ్ అయినా చేసినా ఇలా ఇవన్నిట్లా ఒక్కటి కంపల్సరీగా వస్తదా సార్? మనకు ఆన్‌లైన్ గేమ్ ఆడుకునేటప్పుడు ఇలాంటి సింబల్ రావు కానీ, మనం బుక్స్ రిఫర్ చేసుకునేటప్పుడు ఈ సింబల్స్ వస్తాయి మీకు. అదే అంటున్నా సార్. ఏ ఏది మూవ్ ఓకే చేసినా సార్. ఇవన్నిటిలో ఒకటొస్తదా సార్? అవును. మేము మూవ్ చేసినప్పుడల్లా మనకు మొమెంటమ్ చేంజ్ అవుతుంది కాబట్టి, ఆ మొమెంటమ్‌ని ఫైండ్ ఔట్ చేసుకోవడానికి ఈ సైన్స్ అన్నీ కూడా. లైక్ సింబల్స్. క్లియరా? ఓకే సార్. అండ్ ఇన్ఫినిటీ సింబల్ అనేది పొజిషన్ ఎవరికీ క్లియర్ లేదని చెప్పడానికి మనం యూజ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్‌లో మనం డిస్కస్ చేసుకున్నాం. బెటర్ దాన్. సార్ చెప్పండి. ఇది
ఇది లీచెస్ లో రాదు మళ్ళీ chess.com లో వస్తుంది ఎందుకు ఏది ఈ మన ఈ సింబల్స్ ఈ సింబల్ లీచెస్లో కూడా రావు, సారీ chess.com లో కూడా రావు. ఇవన్నీ బుక్స్ నుంచి రిఫర్ చేసుకునేవి, బుక్స్లో ఉంటాయి ఇవన్నీ కూడా. అండ్ బెటర్ దన్ ద మూవ్ ప్లేడ్ ఈజ్ ఓకే. సార్ chess.com లో సార్ కదా సార్ 1.0 అట్లా 1 వస్తాయి కదా సార్ అది ఇంజన్, chess.com లో ఇవి ఇంజన్, ఇవి మీకు వచ్చే ఈ సింబల్ యూజ్ చేసుకోకుండా ఇంజన్ వాల్యూని మెన్షన్ చేస్తారు అక్కడ. ఇవి వస్తాయి మీకు. మీరు బుక్స్ రిఫర్ చేసుకునేటప్పుడు ఏ సింబల్స్, సారీ మీరు ఆన్లైన్లో గేమ్ ఆడేటప్పుడు ఏ సింబల్ రావు. ఇవి బుక్స్ నుంచి మీరు చదువుకునేటప్పుడు బుక్స్లో ఉంటాయి ఇవి. ఓన్లీ ఇంజన్స్ వస్తాయా సార్ అవును, ఆన్లైన్ లో ఇంజన్స్ వస్తాయి. ఇంకా మనకు గేమ్ మిడిల్ ఉన్నప్పుడు ఇంకా బ్రిలియంట్ మూవ్ అండ్ దెన్ ఇన్కరెక్ట్ మూవ్ అండ్ దెన్ మిస్టేక్ బ్లండర్ ఇవన్నీ వస్తాయి. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఫర్దర్గా ఉన్నాయి ఇంకా. బెస్ట్ మూవ్ యా, అవన్నీ కూడా ఉంటాయి. ఓకే. అండ్ దెన్ బెటర్ దాన్ అంటే ఇప్పుడు పర్టికులర్గా ఈ మూవ్ ఎవరైతే చేస్తారో ఆ మూవ్ ఓకే, కానీ ఆల్టర్నేటివ్గా ఇంకొక బెటర్ మూవ్ ఉంది, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంలో మనకు అనటేటర్స్ అనే ఈ సింబల్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా రుక్ని C1లో ప్లేస్ చేసుకున్నారు. సో రుక్ని C1లో ప్లేస్ చేసుకోవడం కంటే ఇలాగ D1లో ప్లేస్ చేసుకోవడం అనేది ఇంకా బెటర్ ఆప్షన్ అయి ఉండొచ్చు. ఇలాగ బెటర్ ఆప్షన్ అని చెప్పడానికి ఇలాగా మనకు బెటర్ దాన్ సింబల్ యూజ్ చేసుకోండి. అంటే సార్ మరి ఎట్లా బెటర్ ఆప్షన్ చెప్పగలం సార్ వాళ్ళు నెక్స్ట్ లేదు, మూవ్ బట్టే చెప్పగలం కదా సార్ ఇవి గేమ్స్ అయిపోయిన వాటి నుంచి మనం రిఫర్ చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా మన బుక్స్ చదువుతాం కదా, అందులో ఈ గేమ్స్ మూవ్ అయిపోయినాక అవును, ఇవన్నీ రాసుకోవాలనుకుంటే గేమ్ అయిపోయినాక రాసుకోవాలా సార్ గేమ్ మిడిల్ లో రాసుకోలేమ్మా లేదు, ఈ గేమ్స్ మధ్యలో ఎక్కడ కూడా రావు ఇవి. అనలైజ్ చేసేటప్పుడు మనం క్రికెట్ చూసేటప్పుడు హైలైట్స్ చూసుకుంటామా? గేమ్ ఈరోజు గేమ్ అయిపోతుంది, నెక్స్ట్ డే హైలైట్స్ వస్తాయి కదా మనకి. అవును సార్ ఈ సింబల్స్ అన్ని హైలైట్స్లో వస్తాయి. సరేనా? ఓకే సార్ ఎస్. సో మనకు బెటర్ దెన్ అనే సింబల్ స్ట్రాంగర్ మూవ్ని ఫోకస్ చేసుకుంటుంది. ఇది ఒకసారి రిమెంబర్ చేసుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఓన్లీ మూవ్, అంటే పర్టికులర్గా ఆ సిచ్యువేషన్లో ఈ ఒక్క మూవ్ మాత్రమే గుడ్ మూవ్ అని. అండ్ ద మూవ్ ఈస్ ప్లేడ్ ఈస్ ఓన్లీ ద గుడ్ ఇన్ దిస్ పొజిషన్. ఎనీ అదర్ మూవ్స్ వుడ్ బి ద లాస్ ఆఫ్ ఇమీడియట్లీ ఆర్ మేక్ ద పొజిషన్ మోస్ట్ వర్స్. అండ్ annotators use the square to find out the situation. And if white must be play the q on f7 to stop the checkmate, then queen ని d7 సారీ f7 లో ప్లేస్ చేసుకోవడం అనేది ఇక్కడ ద ఓన్లీ మూవ్. ఇలా క్వీన్ ని f7 లో మూవ్ చేసుకోకుండా వేరే ఏ మూవ్ చేసినా కానీ అక్కడ చెక్మేట్ అవుతుందని. అండ్ ఇఫ్ ఎనీ అదర్ మూవ్స్ లాస్ ద మెటీరియల్ ఆర్ గెట్ ద చెక్మేటెడ్ గెట్స్. అండ్ ద కరెక్ట్ మూవ్ ఈస్ మార్క్డ్ బై ద స్క్వేర్ షేప్. సో ఇలాగ మనకు స్క్వేర్ షేప్ని యూజ్ చేసుకుంటాం ఆ పర్టికులర్ సిచ్యువేషన్ అప్పుడు. ఇది ఒక్క మూవ్ మాత్రమే ద బెటర్ మూవ్ అని. ద బెటర్ కాదు, ఓన్లీ ఆ ఒక్క మూవ్ మాత్రమే ఉంది చెక్మేట్ని ఆపడానికి. అండ్ ద నెక్స్ట్ వన్ విత్ ద ఐడియా, అంటే మీరు ఎప్పుడైతే ఒక మూవ్ చేసేటప్పుడు ఏదైనా ఐడియాతో మూవ్ చేసుకునేటప్పుడు ఇలాగ రెక్టాంగిల్ షేప్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇట్ మీన్స్ ఏ మూవ్ ఈస్ ప్లేడ్ విత్ అ స్పెసిఫిక్ ప్లాన్ ఆర్ అ పర్పస్ ఇన్ ఎ మైండ్, ఆఫెన్ సపోర్టింగ్ ఎ ఫ్యూచర్ టాక్టికల్ ఆర్ ఎ స్ట్రాటజిక్ ఐడియా. ఫర్దర్గా ఈ మూవ్ అనేది నెక్స్ట్ వచ్చి అప్కమింగ్ మూవ్స్కి సపోర్ట్ చేయడం కానీ ఏదైనా టాక్టికల్గా ప్రిపేర్ చేసుకోవడం కానీ బిహైండ్లో, ఇవన్నీ మనం విత్ ఐడియా లాగా మనం ప్రిపేర్ చేసుకుంటాం. అండ్ ఇట్ డస్ నాట్ మీన్ ద మూవ్ ఇమీడియట్లీ చేంజెస్ ద పొజిషన్. అంటే ఆ పొజిషన్ని ఇమీడియట్గా చేంజ్ చేయదు, ఇట్ టేక్స్ టైం. సో ఏదైతే విత్ అన్ ఐడియా అనే ఒక మూవ్ ఏదైతే మనం చేస్తామో ఈ సింబల్ అనేది గేమ్
మొత్తాన్ని ఇమ్మీడియేట్‌గా చేంజ్ చేయదు. కొంత టైం అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా ప్రిపేర్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్. ఇందులో ఏం జరుగుతుందంటే లైక్ ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ ద పీస్ ప్లేస్‌మెంట్ లేకుంటే పౌన్‌ని బ్రేక్ చేసుకోవడం గాని, అటాక్స్‌ని ఇప్పుడే బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రిపేర్ చేసుకోవడం గాని, ఇవన్నీ కూడా మనకు విత్ ఎన్ ఐడియా అనే కాన్సెప్ట్‌లో యూజ్ చేసుకుంటాం. అండ్ దెన్ ట్రయాంగిల్ షేప్ అనేది మనం అక్కడ ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నైట్ D2లో ప్లేస్ చేసుకోవడం అనేది విత్ ఎన్ ఐడియా ఆఫ్ సపోర్టింగ్ ద C4 ఆర్ లాటర్ ద రీపొజిషనింగ్ ద F3. సో, ఇప్పుడు మన C4లో కంట్రోల్ చేసుకోవడానికి అండ్ ద నెక్స్ట్ మూవ్‌లో F3లో ప్లేస్ చేసుకోవడానికి కూడా మనకు నైట్‌ని D2లో ప్లేస్ చేసుకోవడం అనేది బెటర్ మూవ్ అవుతుంది. ఐడియా అంటే కొన్నిసార్లు మనం ఆపోనెంట్ మెటీరియల్‌ని డెవలప్‌మెంట్ చేసుకోకుండా ఉంటాం. అండ్ అలాగే మన మెటీరియల్ కూడా డెవలప్‌మెంట్ అవుతున్నాయి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ కౌంటర్ ప్లాన్. అంటే ఎప్పుడైతే ఇలాగ ఆపోనెంట్ ఇలాగ విత్ ఎన్ ఐడియా వచ్చినప్పుడు అటాక్ చేసుకునేటప్పుడు మనం కౌంటర్ అటాక్ చేసుకుంటాం కదా! సో, ఆ కౌంటర్ అటాక్ అనేది ఇలాగ మనకు ద రివర్స్ ట్రయాంగిల్ షేప్ అనేది ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు మనం. లైక్ బ్లాకింగ్ ఏ థ్రెట్ ఆర్ సపోర్టింగ్ అపోనెంట్ ఐడియాస్ సారీ స్టాపింగ్ అన్ అపోనెంట్ ఐడియాస్ ఆర్ టేకింగ్ అవే ద కీ స్క్వేర్స్. అపోనెంట్ ఒక మంచి స్క్వేర్‌లో ఫైండ్ ఔట్ చేసుకున్నాడనుకోండి తన పీస్‌ని. సో, అక్కడి నుంచి పంపించేయడం గాని ఆ పీస్‌ని లైక్ లోవర్ వాల్యూ మెటీరియల్‌తోని అటాక్ చేసుకోవడం. సో, ఇవన్నీ కూడా మనకు కౌంటర్ అటాక్‌లో పార్ట్స్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ నోవెల్టీ. సో, ఎప్పుడైతే మనకొక కొత్త మూవ్ అనేది ఇప్పటివరకు రిజిస్టర్ అవ్వకుండా ఉండి, కొత్త మూవ్ ఏదైనా ప్రిపేర్ చేశారనుకోండి, ఆ మూవ్ దగ్గర ఎన్ కానీ, టీఎన్ అని గాని మెన్షన్ చేస్తారు. అంటే ఇన్ ఎ చెస్ నోటేషన్ సారీ ఇన్ ఇన్ చెస్ అన్నోటేటర్స్ TN or N stand for the novelty. It shows that the movie is new and has not been played in a రికార్డెడ్ గేమ్స్ బిఫోర్. అంటే ఏదైతే మనకు నేషనల్ గాని, ఇంటర్నేషనల్ గాని చెస్ గేమ్స్ అనేవి రికార్డ్ చేసుకుంటూ ఆడతారో, అందులో ఈ కైండ్ ఆఫ్ మూవ్‌ని ఎప్పుడు కూడా చూడలేదు. ఆఫెన్ అపియర్స్ ఇన్ ద ఓపెనింగ్ థియరీ. ఇలా ఓపెనింగ్ థియరీలో కూడా ఇలాంటి మూవ్స్‌ని ఎక్కడ చూడలేదు. సో, ఇలాగ కొత్త ఐడియాతోని గాని, ఒక కొత్త వేరియేషన్‌తోని ఏదైనా మూవ్ చేశారనుకోండి, వాటిని మనం నోవెల్టీ అని రాసుకుంటాం. అలా ఏదైనా ఎన్ గాని, టీఎన్ గాని ఏమన్నా ఉంటే అక్కడ ఈ మూవ్ అప్పటివరకు రిజిస్టర్ కాకుండా కొత్తగా రిజిస్టర్ అయినట్టు మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు అంటే ఓన్లీ ఇంటర్నేషనల్ మళ్ళీ నేషనల్ రికార్డ్ అయినవే ఇది చెప్తారా సార్? అంటే అప్పటి వరకు ఈ కైండ్ ఆఫ్ మూవ్‌ని ఎవరు చేయకుండా కొత్తగా చేశారనుకోండి. సో, అలాంటి మూవ్స్‌ని ఇలాగ ఎన్ గాని, టీఎన్ అని గాని మెన్షన్ చేసి ఉంటారక్కడ. అంటే వరల్డ్‌లో వాళ్ళు చేయలేదా సార్ అంటే? అంటే ఇప్పుడు రికార్డెడ్ అంటే మనకు కెమెరా పెట్టేసి రికార్డ్ చేస్తారు. నోటేషన్ ప్రిపేర్ చేస్తారు గదా! అవును సార్. అలాంటి పొజిషన్‌లో కాకుండా తక్కువ వాళ్ళు వాడి ఉండడం గాని, అక్కడ ఎవరు ఆడకుండా ఉండడం గాని చేస్తే కొత్తగా చేసినప్పుడు ఈ టీఎన్ అనే మెన్షన్ చేసుకుంటారక్కడ మూవ్ దగ్గర. సింపుల్‌గా చెప్పాలంటే ఏ న్యూ మూవ్ ఇన్ దిస్ ఓపెనింగ్ నెవర్ సీన్ ఇన్ ఎ గేమ్ బిఫోర్. ప్రీవియస్‌గా జరిగిన గేమ్స్‌లో కూడా ఎన్ఎఫ్3 అనే మూవ్‌ని స్టార్టింగ్‌లో ఎవరు చేయలేదు. సో, ఇది సార్ గేమ్స్ బిఫోర్ అంటే వరల్డ్‌లో ఉన్న గేమ్స్ అన్ని కదా సార్? అవును. అంటే మనకొక రికగ్నైజేషన్ ఉంటుంది గదా! కానీ అదంతా వరల్డ్‌లో ఉన్న ఆహ్, గేమ్స్ అన్ని ఎట్లొస్తాయి సార్? అంటే అన్ని ట్రాకింగ్స్ ఉంటాయి గదా! సార్ అదే కానీ వరల్డ్‌లో ఉన్న గేమ్స్ అన్ని చూడాలంటే ఒక 1 అవర్ అయినా అయితది కదా సార్? అహా! లేదు. ఏదైతే ఈ గేమ్ అయిపోయిన తర్వాత అనలైజ్ చేసుకునే ఇవన్నీ కూడా హైలైట్స్‌లో వస్తాయని చెప్పాను నేను. అవును సార్. హ్మ్. కానీ అప్పుడే తొందరగానే అయిపోయిందనుకో దానికి ఫైండ్ ఔట్ చేయడం మరీ కష్టం కదా సార్! వరల్డ్‌లోని కదా సార్! లేదు. ఇప్పుడు మనకు వన్స్ ఒకసారి మన ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో, ఆర్గనైజేషన్‌లో గేమ్ ఆడుకునేటప్పుడు నోటేషన్ ప్రిపేర్ చేసుకుంటారు. అండ్ అలాగే రికార్డింగ్ కూడా ఉంటుంది కెమెరాతోనే. సో, అలా చేసేటప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద మూవ్‌లోనే నైట్‌ని ఇలా ఎఫ్3లో మూవ్ చేసుకోవడం అనేది ఫస్ట్ టైమ్ అనుకోండి. ఇప్పటివరకు ఓపెనింగ్‌లో ఎవరు కూడా చేయలేదు. సో, అలాంటప్పుడు ఎన్ఎఫ్3 టీఎన్ అని రాస్తారు. అంటే ఈ మూవ్ అనేది ఆ ఇయర్‌లో ఇన్వెంట్ చేశారని. ఇప్పుడు లీగల్ స్మిత్ ఉంది. లీగల్ స్మిత్ అనేది బిఫోర్ 1993 సంథింగ్ ఇన్వెంట్ చేశారు. 1992కి ఎవరు యూజ్ చేయలేదు. అప్పుడు అలా లీగల్ స్మిత్ అనేది ద టీఎన్ అయిందక్కడ. కింగ్స్ గ్యాంబిట్ గాని, క్వీన్స్ గ్యాంబిట్ కానీ ఇప్పటివరకు ఎవరు యూజ్ చేయలేదు. సో, అలాగా
రికగ్నైజేషన్ లేని ఒక కొత్త మూవ్‌ని మీరెప్పుడైనా రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ సార్ చెప్పండి. సార్ ఒకవేళ మేము చేసినా గానీ అంటే చెస్.కామ్‌లో, లీచెస్‌లో అక్కడ చేసినా గానీ వస్తుందా సార్? అందులో రాదు. ఇవన్నీ కూడా మన గేమ్స్‌లలో ఉంటాయి. మనకు బుక్స్‌లో రిఫర్ చేసుకోవచ్చు మీరు. అందులో ఈ సింబల్స్ సార్ రావు. అంటే టీఎన్ మనము మనం ఆడుతుంటే ఇట్లా చూసుకోవాలనుకో సార్. గేమ్ అయిపోయినాక మనము రావు. టీఎన్ చూసుకోలేం కదా సార్. అసలు మీరు ఆన్‌లైన్‌లో గేమ్ ఆడుకునేటప్పుడు ఇవి రావు ఏవి కూడా. ఇవన్నీ బుక్స్‌లో రిఫర్ చేయొచ్చు మీరు. సార్ నేను అదే అంటున్నా. ఇప్పుడు మీరు మాకు నేర్పించారు కదా సార్. హ్మ్. అంటే మేము ఇప్పుడు ఆడేసి ఒక గేమ్ దాని తర్వాత మేము ఇవన్నీ రాసుకోవాలనుకున్నాం అనుకో సార్. హ్మ్. చేయలేం కదా. టీఎన్ ప్లస్ ఎన్. మీరిప్పుడు మీరేం చేయలేరు. ఇవి మీకు అవసరం లేదు. మీరు ఒక మరి ఏదైనా ఎందుకు నేర్పియడం సార్? మీరు ఏదైనా ఓల్డ్ గేమ్ చూసేటప్పుడు ఇలాగ ఏదైనా టీఎన్ గాని, ఎన్ గాని ఉంటే ఇది ఆ సిట్యుయేషన్‌లో ఫస్ట్ టైమ్ ఇన్వైట్ చేశారని తెలుసుకోవడానికి. సార్ మరి ఎందుకు నేర్చుకోవడం? అదే కదా ఇప్పుడు ఆన్సర్ ఇచ్చాను. ఇప్పుడు మీ బర్త్ ఎప్పుడు జరిగింది? మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? డేట్ ఆఫ్ బర్త్ అంటే పుట్టినరోజా అవును. సార్? పుట్టినరోజు, ఇయర్. 2000 2016 సార్. 2016 కదా! 2016 వరకు ముందు నువ్వు లేవు గదా! అవును సార్. లేనప్పుడు నీ రికగ్నైజేషన్ ఎలా వస్తుంది? ఏం రాదు సార్. ఇప్పుడు ఆ 2016లో నువ్వు బర్త్ ఇచ్చావు కాబట్టి అప్పటినుంచి నీ రికగ్నైజేషన్ వస్తుంది. సో, అలాగే ఈ టీఎన్ గాని, ఎన్ గాని రికగ్నైజేషన్ అనేది ఆ పర్టిక్యులర్ గేమ్‌లో వచ్చిందని. ఓకే సార్. యెస్. అండ్ దెన్ ఓవర్‌సీస్. అంటే ఈ పర్టిక్యులర్‌గా మూవ్‌మెంట్ అనేది అంతకంటే వరస్ట్‌గా ఎవరు యూజ్ చేయరని. అండ్ ఇన్ చెస్ అంటే అన్నోటేషన్స్ ఇప్పుడు క్వీన్ ఇంకా అక్కడ రుక్ ఉందనుకోండి సార్. ఆ రుక్కుని సైడ్‌కి జరిపితే దానికి బ్యాడ్ మూవ్ కదా! అలానా సార్? లేకుంటే పవన్ కంట్రోల్ చేసుకునే స్క్వేర్‌లో మీరు తీసుకెళ్ళి క్వీన్ పెట్టడం. క్వీన్ పెట్టడం. ఆ! అంతకన్నా వరస్ట్ మూవ్ ఎవ్వరు చేయలేదు సార్. అలాంటి మూవ్ కొన్నిసార్లు బై చేసినప్పుడు మిస్టేక్‌గా మనం అక్కడ పెట్టేస్తాము. క్యాప్చర్ చేస్తారు. ఎలా అంతే. లైక్ అలాగ చేసినప్పుడు సార్ అంటే మనం క్వీన్ ఇచ్చేసి ఒక బిషప్ రుక్ పాన్ తీసుకుంటే సేమ్ పాయింట్సే కదా సార్. అట్లా చేయొచ్చా సార్? ఒక్క మెట్లు అన్నిగాని ఎలా క్యాప్చర్ చేసుకుంటది. సార్ అది అంటే వేరు. దానికి ఆప్షన్ లేదనుకో, క్యాప్చర్ చేసుకోవాల్సిందే అట్లా వెళ్ళనుకో సార్. లేదు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఒక పవన్‌ని మీరు క్యాప్చర్ చేసుకుంటే, ఆ పవన్ లైక్ ఇంకొక పవన్ మీ క్వీన్‌ని రీక్యాప్చర్ చేసిందక్కడ. సో, అన్ని మెటల్స్ అని ఇంక్లూడ్ చేయట్లేదు. లైక్ మేక్ ఇట్ సింపుల్. సార్ అదంటలేను సార్. మీరు చెప్పింది అంటలేరు. నార్మల్‌గా హ్మ్. చెస్ గేమ్ ఆడేప్పుడు హ్మ్. మనము హ్మ్. అదే మన క్వీన్‌ని బిషప్, రుక్, పాన్‌ని క్యాప్చర్ చేసేసి క్వీన్ ఇచ్చేసినాం అనుకో సార్. హ్మ్. అప్పుడు అప్పుడు అట్లా చాలా చేయొద్దా సార్? ఇప్పుడు ఆపరెంట్ దగ్గర ఇంకా క్వీన్ ఉందా లేదా? కింగ్ సేఫ్‌గా ఉందా లేదా? ఇంకా రుక్ ఎక్కడుంది? ఇంకొక రుక్ అండ్ ఇంకొక నైట్ ఎక్కడున్నాయి 2 నైట్‌లు అవన్నీ బేస్ చేసుకొని ఇప్పుడు మీ సాక్రిఫైస్ అనేది వర్తా కాదని అప్పుడు డిసైడ్ చేయాలి. సార్ సాక్రిఫైస్‌కి కూడా రీజన్ ఉండాలి కదా సార్. అవును. సో, అన్ని పొజిషన్‌ని బట్టి మనకు అప్పుడు సాక్రిఫైస్ చేయాలా లేదా అని డిసైడ్ అవ్వాలి. ఊరికే ఓన్లీ కొన్ని పాయింట్స్ వస్తున్నాయి కదా! ఇచ్చేస్తే అప్పటికి మన క్వీన్ ఏదైనా అడ్వాంటేజ్ ఉందనుకోండి. అంటే మనకు ప్రాపర్ డెవలప్‌మెంట్‌లో ఉన్నప్పుడు మనం అవన్నీ గెయిన్ చేసుకొని మన క్వీన్ ఇచ్చేసినా గాని పెద్దగా యూజ్ ఏమి ఉండదు. మొత్తం సార్ గేమ్ మొత్తాన్ని డిసైడ్ చేస్తుందది. ఎందుకు ఎందుకంటే క్వీన్ ఒక్కటే చెక్‌మేట్ కూడా చేయగలుగుతుంది సార్. ఓకే. రైట్. చాలు టైమ్ అవుతుంది. ఎర్లీగా కంప్లీట్ చేసుకుందాం ఇవి. సో, ద నెక్స్ట్ వన్ ఈస్ వర్స్ in chess annotations. The symbol stand for the verse and it shows that the move played is a worse than another option. అంటే ఇంతకంటే ఇంకా ద వేస్ట్ మూవ్ అనేది చేసుకోవడానికి అవైలబుల్ లేదని అండ్ యూజ్ టు షో దట్ ద బెటర్ మూవ్ ఇస్ అవైలబుల్. అంటే ఇంతకంటే ఇంకా మంచి మూవ్ ఉంది. అది చేయకుండా మీరు ఇంకా ద వరస్ట్ మూవ్‌ని ప్రిపేర్ చేశారని. అండ్ ద కరెంట్
మూవ్ ఈస్ రెడ్యూస్ ద అడ్వాంటేజ్ ఫర్ అ వర్స్ ఇన్ ద పొజిషన్. ఈ మూవ్ వల్ల మీకున్న అడ్వాంటేజ్ని మీరు రెడ్యూస్ చేసుకున్నారు అండ్ అలాగే పొజిషన్ కూడా ద బ్యాడ్గా ప్రిపేర్ చేసుకున్నారని. అండ్ ద కామన్ ఇన్ అనాలిసిస్ వెన్ కంపేరింగ్ డిఫరెంట్ మూవ్స్. ఒక డిఫరెంట్ మూవ్స్ని కంపేర్ చేసుకునేటప్పుడు ఈ సింబల్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్వీన్ D7లో ప్లే చేసుకోవడం కంటే క్వీన్ C7లో ప్లే చేసుకోవడం అనేది కొంచెం బెటర్ అని. అంటే ఇప్పుడు ఈ లెస్ దాన్ సింబల్ యూజ్ చేసినప్పుడు ఈ వర్స్ అనే ఒక మీనింగ్ అనేది మీకు గుర్తు రావాలి అక్కడ. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ బెటరీస్. ఇన్ చెస్ annotations, the symbol greater than equal stand for the batteries. It shows that one move is better than another when comparison is option. మనకు కంపేరింగ్ అనేది మనకు ఉన్నప్పుడు వీటిని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ హైలైట్ ద స్ట్రాంగర్ మూవ్ ఇన్ ఎ గివెన్ పొజిషన్. ఇచ్చిన పొజిషన్లో స్ట్రాంగర్ మూవ్ ఏదని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. అండ్ యూజ్ టు షో ద ప్రిఫర్డ్ చాయిసెస్ ఇన్ అనాలిసిస్ చేసుకునేటప్పుడు మనకు అవైలబుల్గా ఉన్న మూవ్స్ ఏంటి, అలా కంపేర్ చేసుకునే ఆప్షన్ అనేది మనకు బెటరీస్ అని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ హెల్ప్స్ అనాలిసిస్ ద అండర్స్టాండింగ్ విచ్ మూవ్ ఇంప్రూవ్స్ ద పొజిషన్ అండ్ కీప్ ద అడ్వాంటేజ్. సో కంపారిజన్ని మనం బేస్ చేసుకునేటప్పుడు బెటరీస్ అనే సింబల్ని యూజ్ చేసుకోవచ్చు, లెస్ దాన్ ఈక్వల్. అండ్ ద నెక్స్ట్ వన్, ఎప్పుడైతే ఒక ఆరో మార్క్ అనేది అప్వర్డ్ ఉంటుందో సో ఇనిషియేటివ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇన్ చెస్ annotations ద సార్ సింబల్ ఇనిషియేటివ్ అంటే ఏంటి సార్? ఆపోనెంట్ని ప్రాపర్గా డెవలప్మెంట్ చేసుకోకుండా మన మెటీరియల్ని పాసివ్ పొజిషన్లో ఉంచి అటాక్ చేసుకోవడం. సో ఇన్ చెస్ annotations ద సింబల్ సార్ ఇంకా ఎన్ని ఉన్నాయి సార్? ఒక 2 డిస్కస్ చేసుకొని క్లియర్ చేశాను దాన్ని. టైం కూడా అయిపోయింది కదా, 2 డిస్కస్ చేసుకొని క్లియర్ చేసేద్దాం. అయిపోలేదు. ఓకే సార్. 13, 14. యా. And then this means they are controlling the place of the game and forcing the opponent to react to threat. సో ఇప్పుడు మనం గేమ్ని కంట్రోల్ చేసుకుంటున్నాం అండ్ దెన్ ఆపోనెంట్ని ఫోర్స్ చేస్తున్నాం మనం అటాక్ చేసుకునేటప్పుడు దాన్ని రెస్పాండ్ అవ్వమని. అండ్ లెట్స్ యూ డిటెక్ట్ ద ప్లే అండ్ కీప్ యువర్ ఆపోనెంట్ ఆన్ డిఫెన్సివ్. మనం ప్రాపర్గా అటాక్ చేసుకుంటూనే ఉంటాం అండ్ ఆపోనెంట్ డిఫెన్స్ చేస్తూనే ఉంటారు ఇలాగ. సో అలాగా మనమే గేమ్ మొత్తాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అప్పుడు ఈ ఇనిషియేటివ్ అనే సింబల్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు QHY అండ్ దెన్ ఇనిషియేటివ్ అంటే వైట్ హ్యాజ్ ఎన్ ఇనిషియేటివ్ బై క్రియేటింగ్ ఎ థ్రెట్ ఆన్ కింగ్ సైడ్. సో ఇలా క్వీన్ H5లో ప్లేస్ చేసుకోవడం వల్ల ఇనిషియేటివ్ వచ్చింది అక్కడ వైట్కి అలా. అందులో ఒకవేళ ఆ ఆరో మార్క్ అనేది టువర్డ్స్ ద రైట్ సైడ్ ఉందనుకోండి, సో విత్ అన్ అటాక్ అంటే అటాక్ చేసుకునేటప్పుడు ఇలాంటి సింబల్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇన్ చెస్ annotations the symbol right side arrow mark shows the move is made to start or continue an attack. సార్ చెప్పండి. యానోటేషన్ అంటే అనోటేషన్స్ నోటేషన్ రాస్తాం కదా, వాటిని అనోటేషన్స్ అంటాం. ఓకే సార్. Yeah, and it is aggressive and targeting the weaknesses like a king, pawn, or a key squeeze, and highlights the active and threatening the play, not defense or a quiet movement. అగ్రెసివ్ మూవ్మెంట్ చేసుకునేటప్పుడు అండ్ అలాగే ఏదైనా ఇంపార్టెన్స్ పేరుని కంట్రోల్ చేసుకోవడం కానీ అటాక్ చేసుకునేటప్పుడు మనం ఈ విత్ అటాక్ అనే సింబల్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు క్వీన్ని H5లో ప్లే చేసుకున్నప్పుడు అర్థం కాలేదు సార్. ద క్వీన్ మూవ్స్ టు H5 అటాక్ ద కింగ్ సైడ్. ఇలా కింగ్ సైడ్ అటాక్ చేసుకోవడం అనేది క్వీన్ని H5లో మూవ్ చేసినప్పుడు అయింది కదా. సో క్వీన్ని H5లో మూవ్ చేసుకోవడం అనేది విత్ అన్ అటాక్. సో ఇక్కడ రైట్ సైడ్ ఆరో మార్క్ అనేది మనకు విత్ అన్ అటాక్ని రిప్రజెంట్ చేస్తుంది. సో రైట్ సైడ్ అనేది ఫోకస్ ఆన్ అటాకింగ్ అండ్ దెన్ అప్వర్డ్ ఈస్ కంట్రోలింగ్ అండ్ ప్రెజర్ ద
గేమ్. సో, పొజిషన్ అనేది మనకు చేంజ్ ఉన్నాయి కదా! సో, వాటిని మనం ఫైండ్ ఔట్ చేసుకోవాలి. ద డిఫరెన్స్ ఏంటని. అదే ఒకవేళ రైట్ సైడ్ ఆరో మార్క్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆరో మార్క్ ఉందనుకోండి. దాన్ని కౌంటర్ ప్లే అంటాం. అంటే అపోనెంట్ మనల్ని అటాక్ చేసినప్పుడు దానికి మనం ఛాలెంజ్ చేసుకోవాలి కదా! కౌంటర్ అటాక్ చేసుకునేటప్పుడు ఇలాగా. సో, ఇలాగా రైట్ సైడ్ ఆరో మార్క్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆరో మార్క్ ఉన్నప్పుడు కౌంటర్ ప్లే అంటాం మనం. సో, ఇన్ చెస్ annotations, the symbol shows that the player has counter play active. సార్ మీరు రైట్ లెఫ్ట్ ఆరో మార్క్ అన్నారు కదా సార్, అది హ్మ్. కంప్యూటర్ కి రైట్ లెఫ్ట్ అని చూడాలా, మనకి రైట్ లెఫ్ట్ అని చూడాలా? ఈ ఏ సింబల్ గూడా మీకు కంప్యూటర్‌లో రావు. ఇవన్నీ గూడా బుక్స్‌లలో వస్తాయి. సార్ అంటే ఎదురుగా అట్లా చూడాలంటున్నా సార్ కంప్యూటర్లు అంటే. మీరు ఎటువైపు చూసినా గానీ రైట్ సైడ్, లెఫ్ట్ సైడే ఉంటాయి కదా ఇవి. అవును సార్. ఆ! అంతే. అండ్ యాక్టివ్ యాక్టివ్ మూవ్స్ that creates their own threats and challenge the opponent's plan. It is about to fighting back, not just defending. డిఫెండింగ్ చేసుకునేటప్పుడు కాదు. ఎప్పుడైతే మనం ఫైట్ చేసుకునేటప్పుడు మాత్రమే ఈ రైట్ సైడ్ ఆరో మార్క్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆరో మార్క్ అనేది మనం ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు గేమ్ అప్పుడు. అండ్ కెన్ షిఫ్ట్ ద మొమెంటమ్ బై ఫోర్సింగ్ ద ఆపోనెంట్ టు రెస్పాండ్. ఇప్పుడు మనం అటాక్ చేసుకుంటున్నాం. ఆపోనెంట్ కూడా అటాక్ చేసుకుంటున్నారు. లైక్ అక్కడ ఫైటింగ్ అనేది జరుగుతుంది. సో, అందులో ఆ మొమెంటమ్ అనేది ఎటు షిఫ్ట్ అయిందని ఫర్దర్‌గా మనం డిసైడ్ అవుతాం. లైక్ వాళ్ళ మూవ్‌మెంట్‌ని బట్టి. ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ ద టాక్టికల్ ఐడియాస్ ఆర్ ఫౌండ్ బ్రేక్. ఎక్కడైనా గానీ ఈ కౌంటర్ ప్లే అనేది స్టార్ట్ అవ్వచ్చు. క్లియరా? క్లియర్ సార్. ఇక్కడి వరకి కంప్లీట్ అయింది. అండ్ దెన్ రిమైనింగ్ ఇంకున్నాయి. కంప్లీట్ చేద్దాం అనుకున్నా. ఫాస్ట్ గానీ కుదరలేదు. సార్ నెక్స్ట్ ఒక్కటి చెప్పేసి క్లోజ్ చేసేద్దాం సరే సార్. ఇవి 3 ఉన్నాయి. ఇవి మామూలుగా అందరూ ఉన్నారా ఇంకా? ఎవరైనా సార్ వెళ్ళిపోయారా? అక్కడ 3-4 సింబల్స్ వచ్చాయి కదా సార్. ఓకే. 13 తర్వాత 14 వచ్చింది కదా. అవి ఉండనియండి అవి. నేను గేమ్ మళ్ళీ స్టార్టింగ్ ఉన్నప్పుడు చెప్తాను. ఇవి చిన్నవి ఉన్నాయి కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుందని. సార్ సిహెచ్ అంటే ఛాంపియన్, ఛాంపియన్‌షిప్ సిహెచ్టి గేమ్. అంటే తెలుసు సార్. సరే అదే ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చిన్నవి కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుందని. So CH is nothing but a championship game. So in chess annotations, CH is a short for championship. So it is used to mark the games that are the part of official championship event, such as a world chess championship or a national chess championship or a junior or regional championships. ఇలాగ championship గేమ్ అనేది మనం ఆడినప్పుడు అలాంటి మూవ్స్ అనేవి గేమ్‌లో వస్తే ఆ గేమ్‌లో నుంచి ఏదైనా రిఫర్ చేసుకున్నప్పుడు సీహెచ్ అని ఉంటే అవి చాంపియన్‌షిప్ రికగ్నైజ్డ్ గేమ్స్ అని మనం అనుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్‌గా కర్సన్ వర్సెస్ నెపో 2023లో గేమ్ ఆడారు. అండ్ ఇది డబ్ల్యూసీసీ సీహెచ్ అంటే వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ గేమ్ అనేది. అండ్ దెన్ ఏ గేమ్ ప్లేడ్ ఇన్ ద వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్. అండ్ సీహెచ్ హైలైట్స్ ద గేమ్ took place in a high level official championship setting. So సార్ అంటే సిహెచ్ లాస్ట్ గేమ్ ఎండింగ్ లో చూపిస్తుందా సార్? లేదు స్టార్టింగ్ లోనే ఎవరైతే గేమ్ ఆడారో స్టార్టింగ్ లో వాళ్ళ నేమ్స్ ఇచ్చేటప్పుడు చూపిస్తారు సార్. నేమ్స్ ఇచ్చేటప్పుడు అది చూపిస్తుంది అక్కడ. సార్ డబల్ అటాక్ ఒకసారి ఎగ్జాంపుల్ లాగా చూపిస్తారా సార్? డబుల్ అటాక్ అవును సార్. నేను పొజిషన్ పెట్టి చూపిస్తాను నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అయినప్పుడు. అట్లానే అడుగుతున్నా సార్. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ టీమ్ ఛాంపియన్షిప్. అంటే ఇందులో సిహెచ్ తర్వాత మళ్ళీ ఒక టీ స్టార్ట్ అవుతుంది. టీ ఈస్ రిఫర్ ఫర్ ద టీమ్. అంటే ఇలాగే ఏదైనా ప్లేయర్స్ కాంబినేషన్‌లో ఎక్కడైనా ఛాంపియన్‌షిప్ గేమ్ ఆడారనుకోండి. వాటిని సీహెచ్‌టీ లాగా రిఫర్ చేస్తారు. లైక్ ఒలింపియాడ్ గాని, యూరోపియన్ టీమ్ ఛాంపియన్‌షిప్ గాని, నేషనల్ లీగ్ ఛాంపియన్‌షిప్ గాని, లైక్ ఇప్పుడు కేరళ చెస్‌తో మ్యాచెస్ అని ఇలా పెడుతున్నారు ఒకటి. కేసీఎం అని ఒకటి. అంటే కేరళలో ఉన్న వాళ్ళందరూ ఇవి ఆడడానికి. ఇప్పుడు మనకు ఐపీఎల్ ఎలాగుంది? ఇండియన్ ప్రీమియర్ లీగు. సో, అలాగా కొన్ని లీగ్స్ ప్రిఫర్ చేస్తారు.
అలాంటి వాటికి ఏదైనా ఎవరైనా గేమ్ ఆడారనుకోండి. సో, ఆ గేమ్ నుంచి ఏదైనా మనకు గేమ్ రిఫర్ చేసుకునేటప్పుడు సీహెచ్‌టీ అని వస్తుంది అక్కడ. టీమ్ కాంపిటీషన్ లాగా రిఫర్ చేసుకునేటప్పుడు. క్లియరా? అంటే ఇప్పుడు ఒక టీం వాళ్ళు సెపరేట్ ఇంకో టీం వాళ్ళు సెపరేట్ గా ఆడతారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఆ టీమ్‌లో ఇద్దరు నుంచి టీంల నుంచి ఏదైనా ఒకళ్ళకొకళ్ళు ఆడుకోవాలి. అవును. సో, అలా ఆ టీమ్‌లో నుంచి ఎవరైనా ఆడినప్పుడు ఆ గేమ్‌ని మనం చూస్తే అక్కడ వాళ్ళ గేమ్ పక్కన అంటే వాళ్ళ పేరు రాస్తారు గదా! అక్కడ ఈ సీహెచ్‌టీ అని రాస్తారక్కడ. సీహెచ్‌టీ అంటే ఆ ఛాంపియన్‌షిప్ ఓకే. టీమ్ అంటే ఛాంపియన్‌షిప్ అంటే గేమ్ అని. అంటే ఆ టీం మొత్తంలో తనొచ్చారు ఆ! కదా సార్? అవును. టీమ్ ఆడుతున్నారనక్కడ. ఓకే సార్. యాహ్! అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ డబ్ల్యూసీహెచ్ అంటే వరల్డ్ ఛాంపియన్‌షిప్ అని. అంటే ఇన్ చెస్ annotations, WCH stand for the World Championship. It is used to mark games that are the part of official world title event, such as a FIDE World Chess Championship, or represent the highest level of chess competitions, like including the Rapid or Blitz or World Title matches. సో అలాంటి మ్యాచెస్ ఏమైనా జరిగిందనుకోండి, సో వాళ్ళ పేర్ల పక్కన వరల్డ్ టైటిల్ మ్యాచ్ ఇప్పుడు మన గుకేష్ విన్ అయ్యారు కదా! సో అది WCH. అలాంటి ఏదైనా గేమ్స్ మీరు చూసినప్పుడు వాళ్ళ నేమ్ పక్కన ఇలాగా WCH అని ఉంటుంది అలాగా. అంటే అఫీషియల్ టైటిల్ టోర్నమెంట్ అనేది గేమ్ ఆడేటప్పుడు ఆ గేమ్‌లో నుంచి మనం ఇది తీసుకున్నట్టు ఇది. అంటే ఆ గేమ్ అనేది ఎక్కడ ఆడారు? దాని రికగ్నైజేషన్‌ని ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఈ సీహెచ్ గాని, అండ్ దెన్ సీహెచ్‌టీ గాని, WCH గాని ఇవన్నీ గూడా ఆ గేమ్ ఎక్కడ జరిగింది అని ఆ రికగ్నైజేషన్ కోసమే అక్కడ మెన్షన్ చేశారు. క్లియరా? యెస్ సార్. యాహ్! అండ్ క్లియర్ సార్. ద మిగతా క్లియర్ ఏదైతే సార్. ఉన్నాయో నెక్స్ట్ సెషన్‌లో స్టార్టింగ్‌లోనే క్లియర్ చేసేసుకుందాం. వితిన్ హాఫ్ అన్ అవర్‌లో కంప్లీట్ చేసుకుంటాం. లైక్ ద గుడ్ మూవ్ ఏంటి? డబ్ల్యూఎస్ మూవ్ ఇవి మీరు ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. వీటిని మీరు ఆ గేమ్ ఆడేటప్పుడు చూడొచ్చు. ఓకేనా? ఇవి అన్నిట్లో వస్తాయి సార్. ఇవి మీరు గేమ్ ఆడుకునేటప్పుడు వస్తే దాని మీనింగ్ ఏంటి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం నెక్స్ట్ సెషన్ అప్పుడు.